చిత్తూరు జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 1వ తేదీ నుండి 30 తేదీ వరకు చేపట్టే జనగణన కార్యక్రమంలో సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రతి ఇంటికి వచ్చే రేషన్ సిబ్బందికి తగిన సమాచారం అందించి వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జనగణనపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అలాగే ప్రజలు తమ మొబైల్ ద్వారా ప్రభుత్వం అందించిన వెబ్సైట్లో తమ పూర్తి వివరాలు నమోదు చేసుకుని యాప్ ద్వారా కూడా అప్లోడ్ చేసుకోవచ్చని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమాచారం రాష్ట్ర మరియు దేశ అభివృద్ధి కొరకు ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు ఎంతో సహకరిస్తుందని ఆయన మీడియా ద్వారా తెలిపారు. ప్లస్ ఒక హ్యాబిటేషన్ ఒక చిన్న భాగంలో మనం డివైడ్ చేశాం. సో ఒక్క భాగం మనం హెచ్ఎల్బి జనరల్గా చెప్తున్నాము. 1 హెచ్ఎల్బిలో ఒక 150 నుంచి ఒక 200 హౌసెస్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క హెచ్ఎల్బి కోసం ఒక ఎన్యూమరేటర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్యూమరేటర్స్కి ట్రైనింగ్ ప్రతి మండల స్థాయి, మున్సిపల్ స్థాయి కార్యాలయంలో చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో చూస్తే 3036 హెచ్ఎల్బీస్ ఉన్నాయి. 17 లక్షల మామూలుగా ఒక పాపులేషన్. సో ఈ ప్రతి హెచ్ఎల్బికి ఒక ఎన్యూమరేటర్, రిజర్వ్డ్ ఎన్యూమరేటర్స్ కూడా అపాయింట్ చేసి వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా 5-6 ఎన్యూమరేటర్స్ సూపర్విజన్ కోసం ఒక సీనియర్ సూపర్వైజర్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఆ సూపర్వైజర్ డే టు డే టచ్లో ఉండి గైడ్ చేసి ఏమైనా టెక్నికల్ డౌట్స్ వస్తే, ఏమైనా కన్సెప్చువల్ క్లారిటీ కావాలి కూడా క్లియర్ చేస్తారు. వాళ్ళు కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా 16 నుంచి నిన్నటి నుంచి 30 వరకు ఈ నెల ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ మీరు స్వయంగా కూడా ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు.